హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా పంచ్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, అలాగే సిఎన్జి వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అలాగే మొత్తం అన్ని వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్, అలాగే ఇందులో మనకి కస్టమ్ ప్యాక్స్ అని కూడా ఉంటాయి. దాన్నే వీళ్ళు రిథమ్ ప్యాక్ అంటున్నారు. దాంట్లో మనకి ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ మనకి యాడ్ అవుతాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రతి వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ ఈ వీడియోలో నేను చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇది టాటా పంచ్ న్యూ మోడల్. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో ముఖ్యంగా 4 వేరియంట్స్ ఉన్నాయి. అవి ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, క్రియేటివ్. ప్యూర్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ అంటే అడ్వెంచర్, అకంప్లిష్డ్, క్రియేటివ్ వీటన్నిటిలోనూ కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే వీళ్ళు కస్టమ్ ప్యాక్స్ కూడా యాడ్ చేశారు. కస్టమ్ ప్యాక్స్ని వీళ్ళు రిథమ్ ప్యాక్ అంటున్నారు. సో మీకు అది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. ఏ వేరియంట్లో ఏ రిథమ్ ప్యాక్కి ఏమేమి ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి అనేది కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే ఈ కారు చూడడానికి 4 వేరియంట్స్లోనే ఉన్న మాన్యువల్, ఆటోమేటిక్, రిథమ్ ప్యాక్స్, పెట్రోల్, ఐసిఎన్జి ఇలా వీటిలో ఉన్న సబ్ వేరియంట్స్తో దాదాపు 25కు పైగా సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వాటి ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా, గమనించండి. ఇక్కడ మీకు పెట్రోల్ అండ్ ఐసిఎన్జి ఈ రెండింటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ సెపరేట్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ పెట్రోల్ వేరియంట్స్ని చూసినట్లయితే ఇందులో ప్రైస్ అండ్ స్పెక్స్ ఆధారంగా దాదాపు 20 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐసిఎన్జి వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే ఇందులో టోటల్ 5 సిఎన్జి వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చార్ట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ రెండు ఉన్నాయి, గమనించండి. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా దీని ప్రైస్ ఉంటుంది. ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మీకు దీని ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే దీని అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పడం జరిగింది. అలాగే మనకి టాటా నెక్సాన్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అవి కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఐకార్డ్స్లో కానీ ఎన్స్కార్డ్స్లో కానీ వాటి యొక్క లింక్స్ ఇస్తాను. నెక్సాన్ గురించి కంప్లీట్ రివ్యూ చేశాను. అలాగే సెపరేట్గా ఆన్ రోడ్ ప్రైజెస్కి సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఈ కార్ ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే ఈ కార్ పెట్రోల్ అలాగే సిఎన్జి రెండు వేరియంట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఈ కార్ పెట్రోల్ ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా, చూడండి. ఇందులో 1.2 లీటర్ రెవట్రాన్ 1199 cc 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కార్లో ఈకో, సిటీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ కారు యొక్క కామన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ కారు డైమెన్షన్స్ లెంత్ 3827 mm విత్ 1742 mm, హైట్ 1615 mm, వీల్ బేస్ 2445 mm, బూట్ స్పేస్ పార్సిలిటీ వరకు 319 లీటర్స్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం అయితే 366 లీటర్స్ ఈ కార్లో బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm వరకు ఈ కార్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ కార్కి ఫ్రంట్లో డిస్క్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టైర్ సైజ్ గురించి మాట్లాడినట్లయితే క్రియేటివ్ వేరియంట్లో 195/60 R16 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. మిగిలిన వేరియంట్స్ అంటే ప్యూరు, అడ్వెంచరు, అకంప్లిష్డ్ వేరియంట్స్లో 185/70 R15 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. స్పేర్ వీల్ గురించి మాట్లాడినట్లయితే 185/70 R15 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ కార్లో ఏమేమి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఈ కార్ బ్రోచర్లో ఇచ్చిన కలర్ ఆప్షన్స్ని చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్
ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా టాటా పంచ్ కార్ని యూజ్ చేస్తుంటే ఈ కార్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు మీరు డ్రైవ్ చేసేది ఆటోమేటిక్గా లేదా మాన్యువలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మైలేజ్ అనేది కార్ని సిటీలో డ్రైవ్ చేస్తున్నామా లేదా హైవేలో డ్రైవ్ చేస్తున్నామా, అలాగే మీరు నడిపే విధానాన్ని బట్టి కూడా కార్ యొక్క మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మైలేజ్ గురించి ఇక్కడ నేనేమి చెప్పడం లేదు. మీరు ఈ కార్ని యూజ్ చేస్తుంటే మీరు మైలేజ్ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇందులో ఈకో, సిటీ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించేది టాటా పంచ్ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఇది 64 km/h స్పీడ్తో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ అండ్ చైల్డ్ సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ ఈ కార్ సాధించింది. సో సేఫ్టీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. సో అందుకని ఇది బెస్ట్ సేఫ్టీ అండ్ బెస్ట్ క్వాలిటీ కార్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ట్రోపికల్ మిస్ట్ కలర్ వేరియంట్. ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ మనం చూసినట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఈ వేరియంట్లో రావడం లేదు, కావాలనుకుంటే ఎక్స్ట్రా యాక్సెస్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ కార్ యొక్క కీస్ ఈ విధంగా ఉంటాయి. కీ మీద లాక్, అన్లాక్ బటన్స్తో పాటు హెడ్ ల్యాంప్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఒక బటన్ అయితే ఇచ్చారు. ఈ కీలో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్ బటన్ ద్వారా కార్ ఆఫ్లో ఉన్నప్పుడు అంటే లాక్లో ఉన్నప్పుడు కూడా మనం బయట నుంచి ఈ కార్ యొక్క హెడ్ ల్యాంప్స్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది నైట్ టైం చీకట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కార్ యొక్క సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి డ్రైవర్ క్యాబిన్ ఓపెన్ చేసి చూద్దాం. డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే రియర్ డోర్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఈ కార్లో డోర్స్ అన్నీ కూడా ఫుల్గా అంటే 90 degrees యాంగిల్స్తో ఓపెన్ అవుతాయి. సో మనం కార్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మరీ ముఖ్యంగా వయసులో పెద్దవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నార్మల్గా అయితే చాలా కార్స్లో ఈ విధంగా ఇంతవరకు మాత్రమే ఓపెన్ అవుతాయి, బట్ ఇందులో అలా కాదు. నెక్స్ట్ డ్రైవర్ డోర్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. డ్రైవర్ డోర్ మీద చూసినట్లయితే ఆల్ పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్, డోర్ ఓపెనర్, మ్యాగజిన్ అండ్ బాటిల్ హోల్డర్, స్పీకర్ ఉన్నాయి. డ్రైవర్ సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు. బట్ ఈ అడ్వెంచర్ వేరియంట్లో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లేదు. ఫ్యూల్ లిడ్ ఓపెనర్, మాన్యువల్ కార్ కాబట్టి మాన్యువల్ పెడల్స్, బ్యానెట్ ఓపెనర్, ఏటీఎం కార్డ్స్ లాంటివి పెట్టుకోవడానికి సరిపోయే విధంగా కొంచెం స్పేస్ ఉంది. ఒకసారి కార్ ఆన్ చేసి చూద్దాం. ఈ కార్లో స్టీరింగ్ వీల్ ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ కార్నర్స్లో హార్న్ ఇచ్చారు. ఏ సైడ్ ప్రెస్ చేసినా కూడా హార్న్ అనేది మోగుతుంది. అలాగే ఈ వేరియంట్లో లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అండ్ కాల్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఎంటీగా ఉంటుంది. అదే టాప్ వేరియంట్లో అయితే స్క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. కార్ ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇందులో ఆర్పిఎం, స్పీడోమీటర్, సెంటర్లో గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్, ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఇందులో చూడొచ్చు. నెక్స్ట్ స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. డాష్ బోర్డ్ సెంటర్లో 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీని టచ్ స్క్రీన్ క్వాలిటీ అండ్ రెస్పాన్స్ రెండు కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏసీ వెంట్స్ మధ్యలో హజార్ లైట్ స్విచ్, దాని కింద మాన్యువల్ ఏసీ కంట్రోల్స్, దాని కింద యూఎస్బి పోర్ట్ అండ్ పవర్ సాకెట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మొబైల్కి స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మాన్యువల్ గేర్ నాబ్, హ్యాండ్ బ్రేక్, పక్కనే చిన్న స్పేస్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ కార్లో గ్లో బాక్స్ ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ అంతా హార్డ్ ప్లాస్టిక్తో చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి డాష్ బోర్డ్, అలాగే ఏసీ వెంట్స్ డిజైను ఎలా ఉంది అనేది మొత్తం ఒకసారి చూడండి. అలాగే కో డ్రైవర్కి సన్షేడ్ హోల్డర్, పట్టుకోవడానికి హ్యాండిల్, డోర్ ఓపెనర్, విండో కంట్రోల్, బాటిల్ అండ్ మ్యాగజిన్ హోల్డర్, స్పీకర్, కో డ్రైవర్ డోర్ మీద చూడొచ్చు. అలాగే క్యాబిన్ సెంటర్లో క్యాబిన్ ల్యాంప్, డ్రైవర్కి సన్షేడ్ హోల్డర్, ఐఆర్విఎం, డ్రైవింగ్ మోడ్స్కి బటన్స్ ఉన్నాయి. ఇందులో ఈకో,
సిటీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఇది డ్రైవర్ క్యాబిన్ గురించి. ఏమైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ రియర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. రియర్ డోర్ ఈ విధంగా ఉంటుంది. డోర్ మీద మనం చూసినట్లయితే డోర్ ఓపెనర్, విండో కంట్రోల్, బాటిల్ అండ్ మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ ఉన్నాయి. అలాగే చైల్డ్ సేఫ్టీ డోర్ లాక్స్ కూడా ఉన్నాయి. రియర్ క్యాబిన్ చాలా కంఫర్ట్గా స్పేసియస్గా ఉంది. నేను 5'11" హైట్ ఉంటాను. డ్రైవర్ సీట్ని నాకు కంఫర్ట్గా ఉండేలా మ్యాక్సిమం బ్యాక్కి జరిపాను. అయినా రియర్ ప్యాసింజర్కి లెగ్ రూమ్ సరిపోయింది. కొంచెం టచ్ అయినా అది కన్సిడర్ చేయాల్సినంత కాదు, ఎందుకంటే డ్రైవర్ సీట్ని బాగా బ్యాక్కి జరిపాను. ఫ్రంట్ సీట్స్ని బ్యాక్కి జరిపినా కూడా రియర్ క్యాబిన్లో లెగ్ రూమ్ విషయంలో బాగానే ఉంది. అదే ఫ్రంట్ సీట్స్ని ఇంకా ముందుకి జరుపుకుంటే రియర్ క్యాబిన్లో లెగ్ రూమ్ చాలా స్పేసెస్గా ఉంటుంది. నాకు పర్సనల్గా లెగ్ రూమ్ విషయంలో కానీ హెడ్ రూమ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఏ కార్ కొనాలనుకున్నా ఫస్ట్ ఆ కార్లో కూర్చొని మీకు మీ కంఫర్ట్ ఎలా ఉందా అనేది చెక్ చేసుకోండి. సైడ్స్ టాప్లో పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది. అలాగే సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ రియర్ క్యాబిన్లో 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ సెంటర్లో రియర్ ఏసీ వెంట్స్ ఏమీ లేవు. అదే ప్లేస్లో వీళ్ళు మొబైల్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రియర్ ప్యాసింజర్స్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్స్ ఉంటాయి. సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు రియర్ ప్యాసింజర్స్. బట్ కానీ ఫ్రంట్ ప్యాసింజర్స్కి మాత్రం ఫ్రంట్ సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పార్సిల్ ట్రే మీద చిన్న చిన్న తక్కువ వెయిట్ ఉన్న లైట్ వెయిట్ వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ పార్సిల్ ట్రే యొక్క క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి రియర్ నుండి ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. స్టీరింగ్ వీలు, ఏసీ వెంట్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ చూద్దాం. రియర్ నుండి ఈ కార్ ఈ విధంగా కనిపిస్తుంది. రియర్లో చూసినట్లయితే స్టాప్ లైట్, టర్న్ ఇండికేటర్స్, టాటా లోగో కింద రియర్ పార్కింగ్ కెమెరా, పంచ్ నేమింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది నెంబర్ వచ్చినప్పుడు ఫిట్ చేశారు. సో మనం ఎక్స్ట్రాగా వేయించుకున్నది అది. సో కార్తో వచ్చింది అయితే కాదు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే లైట్, పార్కింగ్ సెన్సర్స్, రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఈ వేరియంట్లో 185/70 R15 స్టీల్ వీల్స్తో వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వీల్ క్యాప్స్ బ్లాక్ కలర్లో మంచి డిజైన్తో ఇవ్వడం వల్ల వీల్స్ కూడా మంచి అట్రాక్టివ్ లుక్స్తో కనిపిస్తున్నాయి. కార్ యొక్క టైర్స్కి అలాగే కార్కి మధ్య చాలా గ్యాప్ ఉంది. సో అల్టిమేట్గా సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ కార్లో 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో గొంతులు ఎక్కువగా ఉన్న రోడ్స్ మీద కూడా చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. అలాగే డోర్స్కి బాటంలో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల కార్కి మంచి స్పోర్టివ్ లుక్స్ రావడమే కాకుండా సైడ్స్ అనుకోకుండా ఏదైనా బైక్ కానీ ఏదైనా తగిలినా కూడా గీతలు పడకుండా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గానే ట్రాఫిక్లో ఒకడు బైక్తో దగ్గర వరకు వచ్చేసాడు. వాడి బైక్ సైలెన్సర్ కార్కి గీసుకుంటూ వెళ్ళింది. కార్లోకి కూడా సౌండ్ వచ్చింది. వీడేదో పెద్ద గీత పెట్టి హెడ్రా బాబు అనుకున్నాం. బయటకు వచ్చి చూస్తే ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికి తగిలింది కాబట్టి సరిపోయింది, లేదా ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దాన్ని హైలైట్ చేయడానికి. బూట్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇందులో పార్సెల్ ట్రే వరకు చూస్తే 319 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అదే మొత్తం విండ్ షీల్డ్ వరకు కౌంట్ చేస్తే 360 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇది బూట్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన బటన్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మ్యాట్ కింద స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఈ కార్ గురించి. వీడియో ఎలా ఉంది అనేది అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ నేను మహీంద్రా థార్ వీడియో ఎడిట్ చేస్తున్నాను. కంప్లీట్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏ కార్స్ మీద వీడియోస్ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఈ కార్ గురించి ఈ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.